ఇప్పుడు కళ్ళు తెరు. ఏంటి నీ ప్లాన్? ఇదిగో చూడు సత్య, నువ్వు నాకు మాట ఇచ్చావు, నేను కోరుకున్నది చేస్తానన్నావు. అందుకే నువ్వు నా చేతులతో ఈ గోరింటాకు పెట్టించుకోవాలి. ఇదా నీ ప్లాను? నాతో నువ్వు ఛాలెంజ్ చేసిన విషయం మర్చిపోయానే. నువ్వు మాట తప్పవు కదా. మాట ఇచ్చాను కదా, తప్పుతుందా? నన్ను బోల్తా కొట్టించావు కృష్ణ. నువ్వు చాలా తెలివైన వాడివి. అవును, నేను చాలా ఇంటెలిజెంట్. నీకు గుర్తుందా సుందరి, నువ్వు నా చేతులతో ఇలాగే గోరింటాకు పెట్టించుకున్నావు. ఇదిగో, నువ్వు సుందరి గిందరి అన్నావు అనుకో, నేను అస్సలు గోరింటాకు పెట్టించుకోను. వద్దు, నేను అలా పిలవనులే. ఇదిగో కృష్ణ, నువ్వు నా ఫ్రెండ్ అంతే. నా ఫ్రెండ్తో ఈ గోరింటాకు పెట్టించుకుంటున్నాను, అంతే కదా? నీ మనసులో వేరే ఉద్దేశం ఏం లేదు కదా? లేదు, ఏ ఉద్దేశం లేదు. గోరింటాకు పెట్టడం అయిపోయిందా? అయిపోతుంది. సత్య, నేను నిన్ను మాట్లాడగనా? ఏంటో అడుగు. నేనంటే నీకు ఇష్టమేనా? ఇష్టం అంటే? అంటే నేనంటే నీకు చాలా ఇష్టం కదా, నువ్వు చెప్పావు కదా. ఓయ్, వంకర్ టింకర్గా మాట్లాడుకో. మామూలుగా నువ్వు మంచోడివి, అమాయకుడివి, అలా ఇష్టం అంతే. ఎలాగోలా నేనంటే నీకు ఇష్టం కదా, చాలులే. హలో, నువ్వు అటు తిరిగేసి ఇటు తిరిగేసి మాట్లాడుకో. నేను అనుకుంటున్న ఇష్టం వేరు. అయితే నేను అనుకుంటున్న ఇష్టం కూడా వేరు. ఇదిగో, నీతో ఇదే తలనొప్పి. తొందరగా గోరింటాకు పెట్టు. ఆకలేస్తుంది కృష్ణ, కడుపులో ఎలకలు పరిగెడుతున్నాయి. రెండు చేతులకి గోరింటాకు పెట్టావు, ఇప్పుడు నేను ఎలా తినాలి? ఏమైంది? ఎలుకలు. ఎలుకలా? ఎక్కడున్నాయి? నా కడుపులో అటు ఇటు పరిగెత్తేస్తున్నాయి. ఓ, ఆకలేస్తుందా?
సత్య, ఉమ్, నేనున్నాను కదా, నేను పెడతాను కదా, నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి భోజనం తీసుకొస్తా. అబ్బా ఆకలేస్తుంది. ఈ గోరింటాకు తీసేద్దామంటేనేమో ఈ కృష్ణ ఒప్పుకోడు. ఇప్పుడు నేను ఎలా తినాలి? నేను తినిపిస్తా. ఉమ్, నువ్వా? నాకొద్దు, నాకు నచ్చదు. ఆ? నచ్చకపోయినా ఇప్పుడు నువ్వేమీ చేయలేవు. నీ 2 చేతులకి గోరింటాకు ఉంది కదా, నేనేం ఫీల్ అవ్వనులే, నువ్వు తిను. అదేంటి ఫీల్ అయితే నేను ఫీల్ అవ్వాలి? సరేలే, ఆకలి దంచేస్తుంది, పెట్టు. అమ్మో మంట, అమ్మా మంట, మంట. అబ్బా రాయివే. అబ్బా ఇంకోసారి ఇలా ప్లాన్ అయ్యి నీ పని చెప్తాను. అబ్బా ఉసే, ఆ గాయత్రి చేతులు కాలుస్తానని వెళ్ళి మన చేతుల కాల్చావు కదే. అత్తయ్య, మన ప్లాన్ ని ఆ గాయత్రి కనిపెడుతుందని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నీ ప్లాన్స్ అన్ని ఇలాగే తగలడతాయే అమ్మా. అత్తయ్య, ఈసారి నేను వేసే ప్లాన్ తో ఆ గాయత్రిని తగులపడిపోయేలా చేస్తాను. ఆ? అబ్బో, అబ్బా వద్దే, మళ్ళీ రివర్స్ అయ్యి మళ్ళీ మనకేమైనా అవుతుందేమోనే. లేదత్తయ్య, ఈసారి నా టార్గెట్ మన చేతుల్నే కాలేలా చేసిన ఆ గాయత్రి ఒళ్ళు మొత్తం కాలేలా అబ్బా. నేను చేస్తాను. ఓసే, అబ్బా మీరేదో ప్లాన్ వేసి మీ చేతులు మీరే కాల్చుకున్నారు కదే. ప్లాన్ చేసింది నేను కాదు, ఇదిగో నీ గోడ. అమ్మా, ఇది వేసే ప్లాన్ కి అబ్బా నా చేతులన్నీ కూడా కాలాయి. ఏదో ఒక్క ప్లాన్ రివర్స్ అయిందని నన్ను చేతగందాన్లాగా చూడొద్దు. హా? నేనేంటో నేనేం చెయ్యాలో మీ అందరికీ తెలిసేలా నేను చేస్తాను.